తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా ఆశీర్వదించాలని, కూటమికి చెందిన నాయకులు కార్యకర్తలు నాకు అండదండగా నిలవాలని కోరారు. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుని నిత్యం వారి కష్టనష్టాల్లో పాల్గొంటున్నానని చెప్పారు. కోవిడ్ వరదలు వంటి ఆపత్కాలంలో కూడా నేను ప్రజలకు చేసిన సేవలు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నా తండ్రి ధర్మాన ఫౌండేషన్ ద్వారా అగ్ని ప్రమాద బాధితులకు, చిరు వ్యాపారులకు నాకు చేతనైనంత సహాయం చేస్తున్నానని, ఇప్పటికీ 180 సార్లు రక్తదాన శిబిరాలను నిర్వహించామని చెప్పారు. స్థానిక వైసీపీ నేతలు అధికారం అనుభవించడానికే తప్ప ప్రజలను పట్టించుకోన నాదురే లేడని విమర్శించారు. వైసీపీ నేతలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రంలోని అన్ని వర్గాలపై అధికార మదంతో దాడులు జరిపిన జగన్కు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే కోరారు. పాలకొల్లులో 5 ఏళ్ల పాటు అన్నా క్యాంటీన్ నిరాటంకంగా నిర్వహించిన సేవాభావాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతున్నానని ఎమ్మెల్యే నిమ్మల అన్నారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా రేపు అనగా 19వ తేదీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి సందర్భంగా ఎవరైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి రేపు ఎన్నికలు జరిగి మే 13 వరకు, అదేవిధంగా జూన్ 4వ తేదీ లెక్కింపు వరకు కూడా పాత్రికేయ మిత్రులు కూడా మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను ఏవైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఒక 4th ఎస్టేట్ గా మీడియా మీరు కూడా సహకరించాలని పాత్రికేయ మిత్రులు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, 19వ తేదీన రేపటి నామినేషన్ ఏదైతే 2014, 2019 ఏదైతే పూలపల్లి వై జంక్షన్ సివి రాజు గారి విగ్రహానికి గార్లెండింగ్ చేసి, ఆ సివి రాజు గారి విగ్రహం నుంచి ఎప్పుడు కూడా నేను సైకిల్ మీదే నామినేషన్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా రేపు కూడా ఏదైతే ఉదయం 8 గంటలకి ఏదైతే సివి రాజు గారి విగ్రహం దగ్గరికి మరి సైకిల్ ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరి మరి ఏదైతే మన పూలపల్లి అంబేద్కర్ కార్నరు, అదేవిధంగా లాక్ సెంటరు, మన గాంధీ బొమ్మల సెంటరు మీదుగా అటు పెదగోపురం మెయిన్ రోడ్డు మీదుగా మరి ఏదైతే మున్సిపల్ కార్యాలయంలో జరిగేటువంటి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో నాతో పాటు భాగం పంచుకోవడానికి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ, కార్యకర్తల అభిమానులు కూడా ఈ యొక్క సైకిల్ ర్యాలీలోనే పాల్గొవాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కోరుకుంటూ, ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజు ఒక్క ఛాన్స్ 5 రూపాయలు కూడా పని జరగనటువంటి విధానం చూసి రేపు అది ఆ సురక్షిత త్రాగునీరు అందించాలని, ఏదైతే మన బరెల్ గ్రౌండ్ ఒక శ్మశాన వాటికిని ఒక కైలాస వనంగా పాలకొల్లు ఏ రకంగా మార్చాను, అదేవిధంగా నా 67 గ్రామాల్లో కూడా ఆ మాదిరిగానే శ్మశాన వాటికల్ని ఆ మాదిరిగా తీర్చి కైలాస వనాలుగా తీర్చిదిద్దాలని, ఏదైతే ఇవాళ పాలకొల్లు పట్టణంలో 132 రిజర్వ్ సైట్లు ఉన్నాయి. ఒక సెంబుని చెరువుని అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ ఎట్లా మార్చానో ఆ రిజర్వ్ సైట్లన్నీ కూడా ఆ మాదిరిగా పార్కుల మాదిరిగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి ఈ రోజు కూడా పొలం గట్లకి వెళ్తాక రోడ్డు లేదు. ప్రతి పొలంకి, ప్రతి చేనికి కూడా మరి కొంత రోడ్లు, గ్రావెల్ రోడ్లు, అవసరమైతే బీటీ రోడ్లు కూడా ఆ రైతాంగానికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి, అంటే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఆ రోజు నేను కష్టపడి నిర్మాణం చేశాం. ఈ రోజు కనీసం 5 సంవత్సరాల రంగులు కూడా దాన్ని వేయలేనిటువంటి పరిస్థితి. ఒక గౌడ శెట్టిబలజ భవనం గాని, ఓ ముస్లిం షాదీఖానా గాని, మరి ఏదైతే ఒక బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం గాని, మరి ఏదైతే తూర్పుగాపు కళ్యాణ మండపం గాని, అంటే ఇట్లా ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఏవైతే
మరి నేను నిర్మాణం చేసినవి నేను తెచ్చిన నిధులే తప్ప ఈ 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా పెట్టకుండా ఏవైతే మిగిలిపోయో అవన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే దమ్మాయిపర్తి డ్రైన్ ఉంది 10 వార్డులు చిన్నప్పటి వర్షవత్తే మునిగిపోతుంది. ఆ రోజు 6 కోట్ల రూపాయలు అక్షరాల 6 కోట్ల రూపాయలు కష్టపడి సెక్రటరియట్ లో తిరిగి మరి ఇరిగేషన్ తోటి, ఎందుకంటే ఇరిగేషన్ వాళ్ళు మాకు సంబంధం లేదు, అది ఆల్రెడీ పట్టణంలో ఉంది, మురుగునీరు పోతుంది, మాకేం పని అన్నారు. కానీ పాలకొల్లు మున్సిపాలిటీ నుంచి 6 కోట్లు ఇవ్వాలంటే కష్టం కాబట్టి ఆ రోజు ఒప్పించి మెప్పించి ఆ రోజు 6 కోట్లు నిధులు తెచ్చాం. 2 కోట్ల రూపాయలు 2019 మే నెల వరకు అక్కడ పనిచేశారు. మరి వేళ 5 సంవత్సరాల్లో మళ్ళీ 5 రూపాయల పని. ఆ దమ్మాయిపర్తి కోసం ఎంత అడవాటు చేశారు వైసీపీ. నిజంగా ఆ దమ్మాయిపర్తి మీద చిత్తశుద్ధి ఉంటే మీరు నిధులు తీసుకురావాల్సిలా. నేను తెచ్చిన నిధులే ఇంకా 2 కోట్లు ఖర్చు అవగా 4 కోట్లు ఉన్నాయి. కానీ 5 రూపాయల పని మీ ప్రభుత్వంలో మీరు పని చేయలేదు. ఎంతసేపు ఈ యొక్క పాలకొల్లులో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, మంచి కారుకి సైరన్ పెట్టి తిరగడానికి ఈ సిఏల్ని, ఎస్ఐల్ని, ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని, మున్సిపల్ కమిషనర్లని వీళ్ళని మార్చడానికి మీ పవర్ను ఉపయోగించుకున్నారు. కానీ పాలకొల్లు నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును మార్చడానికి మాత్రం మీ పవర్ని ఎక్కడ కూడా మీరు ఉపయోగించుకోలేటటువంటి స్థితి. అంచేత మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఆలోచించి నన్ను ఆశీర్వదించమనేది ఏదైతే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి, ఎందుకంటే మొదటిసారి శాసనసభ్యుడిగానే అన్ని వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. ఈ రోజులు 10 సంవత్సరాల్లో నాకున్నటువంటి అనుభవం కానీ మరి చంద్రబాబు నాయుడు గారితో నాకున్న సాన్నిధ్యంతో ఇంకా 100 రెట్లు పైబడి నిధులు తీసుకొచ్చి పాలకొల్లుని అభివృద్ధి చేసేటువంటి మరి అవకాశం నాకుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ, అదేవిధంగా ఆఖరిగా కూడా ఒక ఆలోచన వీళ్ళ ప్రజలు కూడా చేయాలి.